ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన సింహాచలం బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, ఈ బిఆర్టీఎస్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే అవుతుంది. ఆ వర్క్ స్టాటస్ ఏంటో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ రోడ్ వర్క్ అయితే 21 నవంబర్ 2023 స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి నేను ఎవ్రీ మంత్ ఒక బ్లాగే చేస్తున్నాను ఈ వర్క్ స్టాటస్ గురించి. అలానే ఈ మంత్ కూడా వీడియో తీశాను. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తున్నాను, మరి చూద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం గోశాల జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ గోశాల జంక్షన్ నుంచి అడవరం జంక్షన్ వరకు ఈ బిఆర్టీఎస్ రోడ్ అనేది పెండింగ్ ఉంది. ఈ వర్క్నే 21 నవంబర్ స్టార్ట్ చేశారు. 21 నవంబర్న అక్కడ ఉండే కొన్ని బిల్డింగ్స్ని పడగొట్టారు. ఏవైతే ఈ రోడ్కి అడ్డంగా ఉన్నాయో ఆ బిల్డింగ్ని డిస్ట్రాక్ట్ చేశారు. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అలానే ఒక ప్లేలిస్ట్ కూడా ఉంటుంది ఈ రోడ్ బ్లాగ్ గురించి. 21 నవంబర్ వరకు అక్కడ వర్క్ ఎలా అయిందో మనం ఈరోజు చూస్తాం. ఇప్పుడు మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడైతే కొంచెం ఫ్లై ఫిల్లింగ్ అయితే అయింది, లెఫ్ట్లో అబ్జర్వ్ చేశారు కదా. అండ్ రైట్లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారు. అక్కడ కూడా రోడ్ అయితే వేస్తారు. మొత్తం 3 లేన్ వస్తుంది. మన ఎన్ఏడి నుంచి పెందర్తి వరకు రోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే 3 లేన్లో వస్తుంది. మధ్య రోడ్లో బస్సులు వెళ్ళడానికి, అటు ఇటు నార్మల్ వెహికల్స్ వెళ్ళడానికి ఈ రోడ్ని డిజైన్ చేశారు. బిఆర్టీఎస్ అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ బిఆర్టీఎస్ రోడ్ ఇప్పుడు వచ్చింది కాదు, 2009 ఆ టైంలో వచ్చిన బిఆర్టీఎస్ రోడ్. అయితే అప్పటి పాపులేషన్ ప్రకారం ఈ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యూజ్ చేస్తే చాలా మటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ అవుతుందని చెప్పి ఈ రోడ్ని అయితే వేశారు. కానీ కొన్ని చోట్ల ఈ రోడ్ని అయితే కంప్లీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా మన సింహాచలం, ఇంకా మన ఎన్ఏడి నుంచి జ్ఞానాపురం వరకు, జ్ఞానాపురం నుంచి కాంప్లెక్స్ వరకు ఈ రోడ్ని డెవలప్ చేయలేకపోయారు. ఆ ఏరియాస్లో ఎందుకు డెవలప్ చేయలేదంటే అక్కడ ఉండే ప్రజలు ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దానివల్ల ఇప్పటి వరకు ఈ రోడ్ అనేది పెండింగ్ ఉంది. కానీ రీసెంట్ గా 21 నవంబర్న ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ సింహాచలం దగ్గర మనం ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు. మన జ్ఞానాపురం నుంచి ఎన్ఏడి వరకు రోడ్ కొంచెం మధ్యలో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వెళ్ళడానికి. సర్వీస్ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం ఆలోచించుకుని వెళ్ళాలి. మనకి యాక్చువల్గా రోడ్ ఎలా అయిందంటే మిడిల్ రోడ్ మెయిన్ రోడ్గా అయింది, అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్లు అయ్యాయి. అలా అవ్వటం వల్ల మనం లెఫ్ట్లో వెళ్ళామంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలామంది మిడిల్ రోడ్లోనే వెళ్తారు. మిడిల్ రోడ్లో వెళ్ళినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనం మినిమం స్పీడ్లో ఆ రూట్లో వెళ్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రైట్లో కనిపించేదే సింహాచలం బస్ స్టాప్. దాని ఆపోజిట్లో కూడా మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కింద మొత్తం మనకి మట్టి తవ్వి అక్కడక్కడ ఫ్లై యాష్ ఫిల్ చేశారు. మనం వెళ్తున్న రోడ్డుకి ఆ పక్కనున్న మట్టికి హైట్ డిఫరెన్స్ అయితే ఉంది. ఏ వెహికల్స్ కూడా అటువైపు వెళ్లకుండా కొన్ని స్టిక్స్ పాతి వాటికి థ్రెడ్ని అయితే కట్టారు, అటుపక్క వెళ్లకుండా. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా రైట్లో చూసుకుంటే సింహాచలం కొండ ఉంటుంది. ఆ కొండలలో కొలువై ఉన్నారు సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారు. ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్కి మనం వెళ్తున్నాం కదా, ఇలా లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు మనం రైట్లో అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలా భారీగా గొయ్యి తీస్తున్నారు. చాలా పెద్ద హోల్ అయితే క్రియేట్ చేస్తున్నారు అక్కడ. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది అనుకుంటున్నాను. ఇంటర్చేంజ్ వచ్చిందంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం వెళ్ళిపోవచ్చు. లేదా నార్మల్గా రోడ్ వేసారంటే ఖచ్చితంగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఈ ఏరియాలో ఎంతలో ట్రాఫిక్ ఉంటుందో. మొత్తం మనం మార్నింగ్ టైంలో వెళ్ళామంటే ఒక్కొక్కసారి ఖచ్చితంగా చాలా పెద్దగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ సమయంలో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో అక్కడ. మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళింది కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పుడు, అప్పుడు ట్రాఫిక్ అయితే ఈ విధంగా ఉంది. ఒక్కొక్కసారి ఏమైనా మ్యారేజెస్ అయినా లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడ చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ టైంలో ఈ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే అంతలా ట్రాఫిక్ ఉంటుంది. వన్స్ ఆ ట్రాఫిక్లోకి వెళ్ళాలంటే మనం వెనక్కి ముందుకి రాలేకుండా ఉంటాం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలోనే ఎక్కువగా బిల్డింగ్స్ అయితే పడగొట్టారు. లెఫ్ట్లో చూసారు కదా, అక్కడ బిల్డింగ్స్ పడగొట్టారు. అలానే రైట్లో కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే పడగొట్టారు. నాకు తెలిసి ఈ ప్లేస్లోనే ఇంటర్చేంజ్ రాబోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, వెనకతల మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పి హ్యాండ్స్ అయితే లేపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు. అండ్ ఇప్పుడు మనం రైట్లో చూస్తున్నాం కదా, ఆ రైట్లో కూడా వర్క్ అనేది అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. లెవెలింగ్ వర్క్ అయితే అయింది. ఈ బిల్డింగ్స్ ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ చేశారో ఆ డిస్ట్రాక్ట్ చేసిన తర్వాత లెవెలింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ లెవెలింగ్ వర్క్ అయిన తర్వాత అక్కడ మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేసి రోడ్ లేయర్స్ వేశారు. రోడ్ లేయర్స్ వేసిన తర్వాత ఆ పైన తార్ రోడ్ అయితే వేస్తారు. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లేస్లో అయితే లెవెలింగ్ వర్క్ అవుతుంది.
కానీ అక్కడ లేయర్స్ వేయడానికి మొత్తం మనకి మట్టిని అయితే ఎక్స్ట్రా చేయలేదు. ఈ లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఎర్త్ ఫిల్ చేయాలి, అంటే లైక్ మట్టిని ఫిల్ చేయాలి. ఆ మట్టిని ఫిల్ చేసిన తర్వాత ఆ పైన లేయర్స్లో వేసి అక్కడ రోడ్ అయితే వేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ లోలింగ్ ఏరియాలో ఉంది, అక్కడ ఎర్త్ ఫిల్లింగ్ చేయాలి. రైట్లో మనకి అప్వర్డ్ ఉంది కాబట్టి అక్కడున్న మట్టిని తీసి లెఫ్ట్లో వేస్తున్నట్టున్నారు. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి అక్కడ కొన్ని కాలువ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ లెఫ్ట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడైతే మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా తయారవుతుంది నెమ్మదిగా. ఇంకా రైట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఎక్స్ట్రాక్షన్ వర్క్ అవుతుంది. ఈ లెఫ్ట్లో చాలా చేంజ్ అయింది. నా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా చేంజ్ ఉంటుంది. ఈ బిఆర్టీఎస్ రోడ్ వర్క్ అయితే ఇంతవరకు అయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వర్క్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. అలా అవ్వటం వల్లే మనకి ఈరోజు ఈ వర్క్ ఇక్కడి వరకు వచ్చింది. అదే స్టార్టింగ్లోనే నెమ్మది జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఈ రోడ్ అలానే ఉండేది. కానీ వర్క్ అనేది మాత్రం కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. అలా అవుతుంది కనుకే ఈరోజు మనం ఈ వర్క్ని చూడగలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్ అని కాదు, అలా చాలా ప్రాజెక్ట్ మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్ట్లో వర్క్ అనేది ప్రోగ్రెస్లోనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ రైట్లో అయితే కొన్ని ఇళ్ళని పడగొట్టారు, ఈ లెఫ్ట్లో కూడా పడగొట్టారు. ఇంకా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆ లెఫ్ట్లో డ్రైనేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆ లెఫ్ట్లో అబ్జర్వ్ చేశారు కదా, చిన్న కాలువలో కట్టారు, అదే డ్రైనేజ్ వర్క్. ఇక్కడ కూడా వర్క్ అవుతుంది చూసారా. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి ఆర్ఎంసీ ట్రక్ కూడా కనబడుతుంది. ఈ రైట్లో ప్రొక్లైనర్ కూడా వర్క్ చేస్తుంది. లెఫ్ట్లో చూస్తే మనకి ఆర్ఎంసీ ట్రక్ కాంక్రీట్ని అయితే అందజేస్తుంది అక్కడ వర్క్ కంప్లీట్ చేయడానికి. మనమైతే గోశాల నుంచి అడవరం జంక్షన్ దాకా వస్తాం. మీరు మొత్తం తెలుస్తున్నారు అనుకుంటున్నాను వర్క్ అనేది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో, అక్కడ ఎలా రోడ్ వర్క్ అవుతుంది అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటిని అబ్జర్వ్ చేసుకుని నేను నెక్స్ట్ బ్లాగ్ చేసేటప్పుడు వాటికి సమాధానం అయితే ఇస్తాను. మనం అయితే అడవరం జంక్షన్ దాకా వస్తాం. ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళామంటే హనుమంతుకు వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే సొంటియం వెళ్తాం. ఈ రోడ్ బ్లాగ్స్ 2 నేను చేస్తాను. ఆ 2 మీరు చూడాలనుకున్నా మన ఛానల్లో ఉంటే చూడండి. ఇంకొక ముఖ్య విషయం, మన కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి, మిమ్మల్ని నేను వెళ్ళడం చూశాను, థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. కానీ అంత ఓవర్ స్పీడ్ మాత్రం వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ మీరు వెళ్ళేది కూడా సుజుకి కార్లోనే. అండ్ ఆ కార్ అండ్ సేఫెస్ట్ కార్ అయితే నేను చెప్పలేను, అందుకే ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా హ్యాపీగా వెళ్ళండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నారు, కబుర్లు చెప్పుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.